దక్షిణాది రాష్ట్రాల్లో జనసేనాని పర్యటన ప్రారంభమైంది. కేరళ, తమిళనాడులో 3 రోజుల పాటు పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళలోని కొచ్చి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. కాసేపట్లో కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన సందర్శించబోతున్నారు. ఆలయాల సందర్శనలో భాగంగా కేరళ, తమిళనాడులోని పలు పుణ్యక్షేత్రాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశరామస్వామి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను ఆయన సందర్శించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్గా పవన్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఇప్పుడే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. కొచ్చి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన సందర్శించుకుంటారు. ఏదైతే హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈ రోజు మొదటి రోజు తన యాత్రను ప్రారంభించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి 11 దేవాలయాలను పవన్ కళ్యాణ్ ఈ రోజు సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించినంత వరకు కూడా ప్రముఖ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శిస్తారు. అయితే ఈ కేరళకి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కాసేపట్లో అగస్త్య మహర్షి సంబంధించినటువంటి ఆలయాన్ని సందర్శిస్తారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సనాతన బోర్డు ఏర్పాటుకు సంబంధించినంత వరకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన అయితే ప్రాధాన్యత సంతరించుకుంటాయి చెప్పాలి. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.